హాయ్ నమస్తే, నేను రాజగోపాల్ రెడ్డి కార్వేటి. నీట్ యూజీ 2025లో మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోతున్న ప్రతి విద్యార్థికి కూడా పూర్తి అప్డేట్స్ మన ఛానల్ ద్వారా అందిస్తాము అని మీ అందరికీ కూడా తెలిసింది. మరో 4 నెలలు పూర్తయితే మే నెలలో నీట్ యూజీ 2025 మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ యూజీ 2025 జరుగుతూ ఉంది. ఈ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది, ఆఫ్లైన్ మోడా ఆన్లైన్ మోడా అనే వివరాలు మనకి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ మన రాష్ట్రంలో ఎన్ని మెడికల్ సీట్లు ఉన్నాయి, ఎన్ని డెంటల్ సీట్లు ఉన్నాయి, ఎన్ని మెడికల్ కళాశాలలు ఉన్నాయి, ఈ వివరాలన్నీ కూడా ప్రతి విద్యార్థి తెలుసుకోవాలనుకుంటాడు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న మెడికల్ కళాశాలల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఆల్ ఇండియా కోటాలో ఎన్ని సీట్లు పోతాయి, రిమైనింగ్ స్టేట్ కోటాలో మనకి ఎన్ని సీట్లు ఉంటాయి, కన్వీనర్ కోటా కింద ఉచితంగా ఎన్ని సీట్లు మన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లభించనున్నాయి, అది కూడా ఏయూ రీజన్లో ఎన్ని మెడికల్ కళాశాలలు ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి, ఎన్ని ఆల్ ఇండియా కోటా సీట్లు ఉన్నాయి, అదేవిధంగా ఎస్యూ రీజన్లో ఉన్న మెడికల్ కళాశాలలు, ప్రైవేటు మెడికల్ కళాశాలలు, అందులో ఉన్న సీట్లు, ఆల్ ఇండియా కోటా సీట్లు, కన్వీనర్ కోటా సీట్లు, మొత్తం అన్ని వివరాలను ప్రతి విద్యార్థి కూడా తెలుసుకోవాలనుకుంటాడు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలనుకుంటాడు. ఎందుకంటే తమ బిడ్డలకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, వాళ్ళు ఎన్ని మార్కుల వరకు వాళ్ళు మరో 4 నెలల్లో ఎన్ని మార్కులు సంపాదించుకోగలరు, నీట్ యూజీ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడితే మా బిడ్డకు ఖచ్చితంగా సీట్ వస్తుందా రాదా, అందులో ఎన్ని సీట్లుంటే మా బిడ్డకు సీట్ వస్తుంది అనే వివరాలు ప్రతి తల్లిదండ్రి కానీ ప్రతి విద్యార్థి కానీ కోరుకోవటంలో తప్పులేదు. అందుకే మన రాష్ట్రంలో ఉన్న మెడికల్ కళాశాలలు మరియు డెంటల్ కళాశాలల వివరాలు మీ అందరికీ తెలియజేస్తూ, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, ప్రైవేటు మెడికల్ కళాశాలలు, అందులో ఉన్న సీట్లు, ఆల్ ఇండియా కోటా సీట్లు మరియు కన్వీనర్ కోటా సీట్లు మొత్తం ఎన్ని ఉన్నాయో ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ముందుగా మెడికల్ కళాశాలల వివరాలు, డెంటల్ కళాశాలల వివరాలు తెలుసుకోండి, తర్వాత క్లారిఫికేషన్ ఇస్తాను. ప్లీజ్ వాచ్ ద వీడియో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కళాశాలల వివరాలు, ఏయూ రీజన్లో వివరాలు మనం ముందుగా తెలియజేస్తాము. ఏయూ రీజన్లో మొత్తం 10 గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు, 11 వచ్చేసి ప్రైవేటు మెడికల్ కళాశాలలు ఉన్నాయి. ఇక్కడ ఆల్ ఇండియా కోటాలో ఎన్ని సీట్లు ఉంటాయి, స్టేట్ కోటాలో ఎన్ని సీట్లు భర్తీ చేస్తారు, మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇక్కడ వివరాలు కూడా మీరు చూస్తున్నారు. సిద్ధార్థ మెడికల్ కళాశాల వచ్చేసి స్టేట్ వైడ్ ఈ సీట్లను భర్తీ చేయడం జరుగుతుంది. 175 సీట్లుంటే 26 సీట్లు ఆల్ ఇండియా కోటాలోను, 149 స్టేట్ కోటాలో భర్తీ చేస్తారు. ఆంధ్ర మెడికల్ కళాశాలలో 250 సీట్లుంటే 37 సీట్లు ఆల్ ఇండియా కోటాలో, 213 సీట్లు స్టేట్ కోటాలో భర్తీ చేస్తారు. రంగరాయ మెడికల్ కళాశాల కాకినాడలో 250 సీట్లున్నాయి. గుంటూరు మెడికల్ కళాశాలలో 250 సీట్లున్నాయి. ఇక గవర్నమెంట్ మెడికల్ కళాశాల శ్రీకాకుళంలో 150 సీట్లు గతంలో ఉంటే 2024 విద్యా సంవత్సరంలో 50 సీట్లు లాస్ట్ మినిట్లో పెంచడం జరిగింది. ఆ మొత్తం 200 సీట్లు శ్రీకాకుళం మెడికల్ కళాశాలలో ఉన్నాయి. అందులో 30 సీట్లు వచ్చేసి ఆల్ ఇండియా కోటాలో ఉంటే మిగతా రిమైనింగ్ సీట్లు స్టేట్ కోటాలో భర్తీ చేయడం జరుగుతుంది. ఒంగోలు గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో 120 సీట్లు ఉంటే 18 సీట్లు ఆల్ ఇండియా కోటాలోను, 102 సీట్లు స్టేట్ కోటాలో భర్తీ చేస్తారు. ఇక సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉన్న కళాశాల విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, రాజమండ్రిలో ఒక్కొక్క కళాశాలలో 150 సీట్లు ఉన్నాయి. అందులో స్టేట్ వైడ్ కన్వీనర్ కోటాలో 64 సీట్లు లెక్కన ప్రతి కళాశాలలో భర్తీ చేయటం జరుగుతుంది. ఇక ప్రైవేటు కళాశాలల్లో మొట్టమొదటిది అల్లూరు సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏలూరు, 250 సీట్లు ఉన్నాయి. ఇక్కడ ఆల్ ఇండియా కోటా సీట్లు వచ్చేసి ప్రైవేటు కళాశాలలో భర్తీ చేయరు కాబట్టి సగం సీట్లు మేనేజ్మెంట్ కోటాలోను, ఎన్ఆర్ఐ కోటాలోను భర్తీ చేస్తే మిగతా సగం వచ్చేసి కన్వీనర్ కోటాలో ఉచిత సీట్లు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి అల్లూరు సీతారామరాజు కళాశాలలో 250 సీట్లలో 125 కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు.
కాటూరు మెడికల్ కళాశాలలో 150 ఉంటే 75 భర్తీ చేస్తారు. అదేవిధంగా డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో 150 సీట్లు ఉంటే 75 కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. జిఎస్ఎల్ మెడికల్ కళాశాలలో 250 ఉంటే 125 కన్వీనర్ కోటాలు. ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చినకాకాని అంటే గుంటూరు డిస్టిక్లో 200 సీట్లు ఉంటే 100 సీట్లు అక్కడ భర్తీ చేయడం జరుగుతుంది. కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 150 సీట్లు గతంలో ఉంటే మళ్ళీ కొత్తగా 50 సీట్లు పెంచడం జరిగింది. మొత్తం 200 సీట్లు ఉన్నాయి. 200 సీట్లలో దాదాపు 100 సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ఇక గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ కళాశాల శ్రీకాకుళం ఇక్కడ వచ్చేసి 150 సీట్లు ఉంటే సగం సీట్లు 75 కన్వీనర్ కోటాలో భర్తీ చేయడం జరుగుతుంది. మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 200 సీట్లు ఉంటే 100 సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేయడం జరుగుతుంది. ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నంలో 150 సీట్లు ఉంటే 75 భర్తీ చేయటం ఉచిత సీట్లు భర్తీ చేయడం జరుగుతుంది. ఇక గాయత్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నంలో 200 సీట్లు ఉన్నాయి. 100 సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జూపూడి విజయవాడ కృష్ణా డిస్టిక్లో ఉంది. 150 సీట్లు ఉన్నాయి. ఇందులో 75 సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏయూ రీజన్లోని సీట్ల వివరాలు, మెడికల్ కళాశాలల వివరాలు మీరు చూశారు. ఇక ఎస్వియు రీజన్లో కూడా మొత్తం గవర్నమెంట్ కళాశాలలు 6 గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు ఉన్నాయి. అదేవిధంగా రిమైనింగ్ వచ్చేసి ప్రైవేట్ మెడికల్ కళాశాలలు. ఒక కళాశాల పద్మావతి మెడికల్ కళాశాల వచ్చేసి అటానమస్, ఇది స్వయం ప్రతిపత్తి ఉన్న కళాశాల. పద్మావతి మెడికల్ కళాశాలలో 175 సీట్లు ఉంటే అందులో ఆల్ ఇండియా కోటా సీట్లు 26 సీట్లు పోతాయి. 23 సీట్లు వచ్చేసి ఎన్ఆర్ఐ కేటగిరీకి భర్తీ చేయడం జరుగుతుంది. 126 సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ఇక రిమైనింగ్ ఎస్వి మెడికల్ కళాశాల తిరుపతి గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో 240 సీట్లు, 250 సీట్లు కర్నూలు మెడికల్ కళాశాలలో, 150 సీట్లు అనంతపూర్లో, 175 సీట్లు కడపలో, 175 సీట్లు నెల్లూరు ఏసీఎస్ఆర్ కళాశాలలో ఉన్నాయి. ఇందులో ఆల్ ఇండియా కోటా సీట్లు పోను రిమైనింగ్ వచ్చేసి కన్వీనర్ కోటాలో భర్తీ చేయడం జరుగుతుంది. ఇక నారాయణ మెడికల్ కళాశాలలో 250 సీట్లు ఉంటే 125 సీట్లు కన్వీనర్ కోటాలో ఉంటాయి. పిఈఎస్లో 150 ఉంటే 75 కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. శాంతిరామ్ మెడికల్ కళాశాల నంద్యాలలో 150 ఉంటే 75 కన్వీనర్ కోటాలో ఉంటాయి. అపోలో మెడికల్ కళాశాల 150 ఉంటే 75 కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. విశ్వభారతి మెడికల్ కళాశాల కర్నూలు మొత్తం 250 సీట్లు ఉన్నాయి. 150 సీట్లు 2023 వరకు ఉంటే 2024 లాస్ట్ మినిట్లో 100 సీట్లు పెంచారు. అందులో సగం సీట్లు మేనేజ్మెంట్ కోటాలో ఎన్ఆర్ఐ కోటా కేటగిరీలో భర్తీ చేస్తే రిమైనింగ్ 125 సీట్లు కన్వీనర్ కోటాలో ఉచితంగా భర్తీ చేయడం జరుగుతుంది. బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రేణుగుంటలో ఉంది. అందులో 150 సీట్లు ఉంటే 75 సీట్లు కన్వీనర్ కోటాలో ఉంటాయి. ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మైనార్టీ కళాశాల ఇది 100 సీట్లు ఉంటాయి. ఇందులో 50 సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. అదేవిధంగా డెంటల్ కళాశాల వివరాలు కూడా మనం తెలుసుకోవాల్సి వస్తే ఏయూ రీజన్లో మొత్తం 14 డెంటల్ కళాశాలలు ఉన్నాయి. ఎస్వియు రీజన్లో 4 డెంటల్ కళాశాలలు ఉన్నాయి. ఏయూ రీజన్లో ఒకటి వచ్చేసి గవర్నమెంట్ డెంటల్ కళాశాల ఉంటే ఎస్వియు రీజన్లో కూడా ఒక గవర్నమెంట్ డెంటల్ కళాశాల ఉంది. ఇక్కడ 13 ప్రైవేటు డెంటల్ కళాశాలలు ఉన్నాయి. ఒక్కొక్క గవర్నమెంట్ కళాశాలలో వచ్చేసి టోటల్ 40 సీట్లు ఉంటే 6 సీట్లు ఆల్ ఇండియా కోటాలోను, 34 సీట్లు కన్వీనర్ కోటాలోను. అదేవిధంగా రిమైనింగ్ 13 కళాశాలలో కూడా డాక్టర్ సుధా నాగేశ్వరరావు సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ కళాశాలలో 100 సీట్లు, అన్నిట్లో కూడా దాదాపు 100 సీట్లు ఉన్నాయి. 50 సీట్లు మాత్రం కేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ కళాశాల గుంటూరులోను. రిమైనింగ్ అన్ని కళాశాలల్లో కూడా డెంటల్ కళాశాలలో 13 డెంటల్ కళాశాలలో కూడా 100 సీట్లు ప్రైవేట్ డెంటల్ కళాశాలలో ఉంటే సగం సీట్లు కన్వీనర్ కోటాలోను, సగం సీట్లు మేనేజ్మెంట్ కోటా మరియు ఎన్ఆర్ఐ కేటగిరీలో భర్తీ చేస్తారు. ఎస్వియు రీజన్లో ఉన్న గవర్నమెంట్ కళాశాల కడపలో వచ్చేసి 100 సీట్లు ఉన్నాయి. 15 సీట్లు ఆల్ ఇండియా కోటాలో పోతే 85 సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ఇక ప్రైవేట్లో వచ్చేసి కృష్ణతేజ డెంటల్ కళాశాల తిరుపతి 100 సీట్లు ఉన్నాయి. అందులో 50 సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. జి పుల్లారెడ్డి
డెంటల్ కళాశాల కర్నూలు 50 సీట్లు ఉంటే 25 సీట్లు కన్వీనర్ కోటాలోను. నారాయణ డెంటల్ కళాశాల మరియు హాస్పిటల్ నెల్లూరులో ఉంది. అందులో 100 సీట్లు ఉంటే 50 సీట్లు చేసి కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ఇవి మెడికల్ కళాశాలలు మరియు డెంటల్ కళాశాలల్లో వివరాలు. అందులో సీట్లు, ఆల్ ఇండియా కోటా సీట్లు మరియు కన్వీనర్ కోటా సీట్లు అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. చూశారు కదా, రాష్ట్రంలో 34 మెడికల్ కళాశాలలు ఉన్నాయి. ఆ 34 మెడికల్ కళాశాలల్లో సిద్ధార్థ మెడికల్ కళాశాల సీట్లు స్టేట్ వైడ్ కూడా అటు ఏయూ రీజన్ వాళ్ళకి మరియు ఎస్వియు రీజన్ వాళ్ళకి పంపకాలు జరుగుతాయి. నాన్ లోకల్ విద్యార్థులకు, అన్రిజర్వ్డ్ విద్యార్థులకు కూడా అందులో సీట్లు ఉంటాయి. ఇకపోతే రాష్ట్రంలో ఉన్న ఏయూ రీజన్లోని సీట్లు మొత్తం కలిపి కూడా 2214 సీట్లు 2214 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా ఎస్వియు రీజన్లో 1633 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా 149 సీట్లు స్టేట్ వైడ్ సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఉన్నాయి. మొత్తం గత సంవత్సరం 2024లో పెరిగిన శ్రీకాకుళం మరియు విశ్వభారతి మెడికల్ కళాశాల, కిమ్స్ కళాశాలలో అన్ని సీట్ల వివరాలతో కలిపి 3996 సీట్లు నికరంగా, 4 సీట్లు తక్కువ 4000 సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద ఉచిత సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా డెంటల్ కళాశాల వివరాలు కూడా మీకు తెలియజేశాను. ఎన్ని సీట్లు ఉండేది మీకు తెలియజేశాను. మెడికల్ కళాశాలల్లో దాదాపు 3996 సీట్లు నికరంగా ప్రస్తుతం ఉన్నాయి. ఇంకా ఎన్ని మెడికల్ కళాశాలలో రాబోతాయి, అసలు మెడికల్ కళాశాలలో వస్తాయా రాదా అనే వివరాలు గత వీడియోలో తెలియజేశాను. ఆ మెడికల్ కళాశాలలపై మనం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాం. మీరు కూడా మీ వంతు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి. గవర్నమెంట్ను ప్రశ్నిస్తూ మాకు మెడికల్ కళాశాలలు, గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు కావాలి అని చెప్పడంలో తప్పు లేదు. కాబట్టి సోషల్ మీడియాలో మీ గొంతుగా వినిపించండి. నా గొంతుగా నేను ఖచ్చితంగా మన ఛానల్లోనే కాకుండా వివిధ ఛానల్లో కూడా మనం మాట్లాడుతుంటాం. స్టేట్ వైడ్ ఉన్న పెద్ద ఛానల్స్లో కూడా మనం ఈ సంవత్సరం మాట్లాడుతాను అని మీ అందరికీ కూడా చెప్పాను. ఆల్రెడీ మనతో సంప్రదింపులు కూడా చాలామంది చేస్తున్నారు. ఖచ్చితంగా మీకు మెడికల్ కళాశాలలపై నా గొంతైతే నేను వినిపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతం 3996 సీట్లు మీకు అందుబాటులో కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంటే 3996 మంది రాష్ట్రంలో మెడికల్ కళాశాలలో సీట్లు సంపాదించవచ్చు. ఆల్ ఇండియా కోటాలో మరికొంతమంది విద్యార్థులు ఆల్ ఇండియా కోటాలో సీట్లు సంపాదించుకోవచ్చు. దాదాపు కూడా ఆల్ ఇండియా కోటాలో ఒక 2000 మందిగాన సీట్లు సంపాదించుకుంటే ఇక్కడ ఒక 4000 సీట్లు, మొత్తం 6000 మంది ఆంధ్రప్రదేశ్ నుండి సీట్లు సంపాదించుకునే అవకాశం ఇప్పటి వరకు ఉంది. ఇక కొత్తగా ఏదైనా మెడికల్ కళాశాలలు వస్తే ఆ మెడికల్ కళాశాలలో మనం చెప్పినట్లుగాన ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వస్తే మరో 1800 నుండి 1900 సీట్లు అందుబాటులోకి వస్తాయి. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కూడా ప్రభుత్వం ఎన్నికలలో హామీ ఇచ్చినట్లుగాన చేస్తే అవి ఒక 375 సీట్లు మీకు కలిసి వస్తాయి. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా రాష్ట్రంలో మెడికల్ కళాశాలల వివరాలు, ప్రతి అప్డేట్ కూడా మీకు కౌన్సిలింగ్ పూర్తి అయ్యేంత వరకు 2025 సంవత్సరం విద్యార్థులకు మన నీట్ యూజీ 2025కు పూర్తి కౌన్సిలింగ్ అప్డేట్స్ మరియు మెడికల్ కళాశాల వివరాలతో పాటు మీకున్న సమస్యలను కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. వివిధ ఛానళ్ళ ద్వారా మీ సమస్యలను నా గొంతు ద్వారా వినిపిస్తాను అని ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.